ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీ సుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 26వ అధ్యాయం చెప్పుకుందాం. దీనికి ముందుగా నిన్న జరిగినటువంటి చిన్న విశేషం. అంబరీష మహారాజుని దుర్వాస మహాముని చెప్పించటం, దానివలన విష్ణుమూర్తి ఆయన్ని కాపాడటం కోసం వచ్చి సుదర్శన చక్రం వదలటం అంతవరకు చెప్పుకుందాం. కంటిన్యూగా ఇవాళ 26వ కథ చెప్పుకుందాం అధ్యాయం. దీనికి ముందుగా అందరూ కూడా మన యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దూర్వాసుడు శ్రీ మహావిష్ణువుని శరణు వేడుట, శ్రీహరి దూర్వాస మహామునికి హితబోధ చేయుట ఈ యొక్క 26వ అధ్యాయంగా చెప్పుకుందాం. ఆ విధంగా ముక్కోపి అయినటువంటి దూర్వాస మహాముని భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకము తిరిగి ఎక్కడికి తిరిగినా కూడా తనను రక్షించేవారు లేకపోవడం వలన ఇక తనను రక్షించగలిగిన వాడు శ్రీ మహావిష్ణువే అని తలిచిన వాడై వైకుంఠానికి వెళ్ళి, ఓ వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షక, శరణాగత రక్షణ బిరుదాంకిత, నన్ను రక్షింపుము. నీ భక్తుడైనటువంటి అంబరీషునకు కీడు చేసినటువంటి నేను బ్రాహ్మణునే కాను, ముక్కోపినై మహాపరాధము చేసి ఉన్నాను. నీవు బ్రాహ్మణ ప్రియుడువు, బ్రాహ్మణుడైనటువంటి భృగు మహర్షి నీ యొక్క ఉరమునందు తన్నినను కూడా అతనిని సహించి కాపాడితివి. ఆ కాలి గుర్తులు నేటికి కూడా నీ యొక్క వక్షస్థలందే ఉన్నవి. ప్రశాంత మనస్కుడివై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపం ఇచ్చినటువంటి నన్ను కూడా రక్షించి కాపాడము. ఓ శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవస్తూ ఉన్నది అని దూర్వాస మహాముని శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధములుగా ప్రార్థించారు. అప్పుడు దూర్వాసుని యొక్క అహంకారం వదిలి తనను ప్రార్థించడం చూచినటువంటి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, ఓ దూర్వాస, నీ యొక్క మాటలు యథార్థము. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమును పుట్టినటువంటి ఒక రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకముల్లో ఎవరైనా సరే భయపడకుండా ఉంటారా? నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను. ప్రతియుగమున కూడా గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనులను వారికి సంభవించేటువంటి ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపంలో ధరించి దుష్ట శిక్షణ చేస్తూ ఉంటాను. నీవు అకారణముగా అంబరీషుని శపించి ఉన్నావు. నేను శత్రువుకైనను కూడా మనోవాక్కాయముల యందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా యొక్క రూపముగానే చూస్తూ ఉంటాను. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేస్తూ ఉన్నాడు. కానీ అటువంటి భక్తుని నీవు అనేక విధములుగా దూషించినావు. నీ ఎడమ పాదంతో తన్ని ఉంటివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషుకు చెప్పకుండా ఉన్నావు. అతడు వ్రతభంగముకు భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేసి ఉన్నాడు. అంతకంటే అతను చేసిన అపరాధం ఏమీ లేదు కదా. చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతను కూడా చేయదగిందే కదా. జలపానము చేసినంతటనే నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదు కదా. నీవు కోపోద్రిక్తుడివై ఉన్న సమయంలో బతిమిలాడి నిన్ను శాంతింపజేయ చూశారు. ఎంత బతిమిలాడినా కూడా నీవు శాంతింపనందున నన్ను శరణు వేడినాడు. నేనప్పుడు రాజుని యొక్క హృదయములో ప్రవేశించినాను. నీ శాప ఫలమును 10 జన్మల్లో అనుభవింతును అని పలికింది నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుకొన్నాడు, కానీ తన దేహమును తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తి కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాడిని అకారంగా దూషించి ఉన్నావు. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారపడకు. ఆ శాపమును లోకోపకారమై నేనే అనుభవిస్తాను. అది ఎట్లనగా, నీ శాపములో మొదటి జన్మ మత్స్యజన్మ. నేను ఈ కల్పమున మనువును రక్షించడం నిమిత్తమై సోమకుడును రాక్షసును చంపుటకు మత్స్యరూపం ఎత్తుతాను. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతము కవముగా
చేసుకుంటారు. ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా యొక్క వీపును మోసేదను, వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధించుదును, నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపేదను, ప్రహ్లాదుని రక్షించేదను, బలిచే స్వర్గము నుండి పారద్రోలబడినటువంటి ఇంద్రునకు తిరిగి స్వర్గము అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు తొక్కువేదును, భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుని జన్మించి భూభారమును తగ్గించదను, లోకకంఠకుడైనటువంటి రావణుని చంపుట కొరకు లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడిని జన్మించుదును, పిదప యదువంశమున శ్రీకృష్ణుడుగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణు చిత్తుడు అనేటువంటి బ్రాహ్మణుని ఇంట కలికి అనే పేరుతో జన్మించి అశ్వారూఢుడనై పరిభ్రమిస్తూ బ్రహ్మద్వేషులనందరినీ కూడా మట్టుబెట్టెదను. నీవు అంబరీషునికి ఇచ్చిన శాపమును ఈ యొక్క రూపమున 10 జన్మలుగా నేనే అనుభవించెదను. ఇట్లు నా యొక్క దశావతారములు కూడా సదా స్మరించు వారికి సమస్త పాపములు కూడా హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని వసంగెదను. ఇది ముమ్మాటికి సత్యమని చెప్పేసి శ్రీ మహావిష్ణువు వారు దుర్వాస మహామునికి చెప్పి ఉన్నారు. ఈ విధంగా 26వ అధ్యాయం పూర్తయింది. మన భారతం ప్రేక్షకులకు నమస్కారం. మా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరచవలసిందిగా కోరుకుంటున్నాం. శుభం భూయాత్.